విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. లక్షలో ఒకరికి అరుదుగా కనిపించే ఈ సమస్యకు థైరోప్లాస్టీ టైప్ 3 స్వరపేటిక శస్త్రచికిత్స ద్వారా గొంతును మార్చారు. ఆడపిల్ల వాయిస్ వస్తున్న యువకుడికి బేస్ వాయిస్ తో మగవారి స్వరం వచ్చేలా ఆపరేషన్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఉచితంగా పరిష్కారం చూపారని బాపట్ల జిల్లాకు చెందిన తేజ వికాస్ ఆనందం వ్యక్తం చేశారు. స్వరపేటిక శస్త్రచికిత్స అనేది గొంతును పునరావృత్తి చేసే శస్త్రచికిత్సలో భాగమని ఈఎన్టీ వైద్యులు రవి తెలిపారు. బిఫోర్ సర్జరీ వాయిస్ కొంచెం చైల్డ్లెస్ అండ్ ఫీమేలిష్గా ఉండేది. దానివల్ల నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని స్కూల్ అండ్ కాలేజెస్ టైంలో 5 years నుంచి. సో నాకు రవి సార్ సర్జరీ చేశాక వాయిస్ చాలా ఇంప్రూవ్మెంట్ అండ్ బేస్ వచ్చింది. ఐఎమ్ బెటర్ నౌ ఫీల్. సర్జరీ ప్రీవియస్గా చేసిన వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రవి సార్ ఫిబ్రోఫోనియాని ఐడెంటిఫై చేసి సర్జరీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా చూశారు, బెటర్ దెన్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పేషెంట్కి సాయి తేజ అనే పేషెంట్ రేపల్ నుంచి వచ్చాడు. BS నర్సింగ్ చదువుతున్నాడు. ఈ అబ్బాయికి ఇప్పుడు ఏంటంటే మామూలుగా మన 10 ఏళ్లలో పిల్లలందరికీ కూడా కొంచెం హై పిచ్గా వాయిస్ ఉంటుంది. వాళ్ళు కౌమార్యం అంటే వాళ్ళు 15-16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ వాయిస్ అబ్బాయిల వాయిస్ లాగా స్లోగా కన్వర్ట్ అయిపోతుంది. కానీ 20 ఏళ్ళు వచ్చిన ఈ అబ్బాయికి ఇంకా ఆడపిల్ల గొంతులానే ఉంది. ఇతను ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకు వచ్చాడు. నా డిపార్ట్మెంట్ ENT డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను చూసి ఈ అబ్బాయికి థైరోప్లాస్టీ ఆపరేషన్ అనేది చేద్దామని డిసైడ్ చేసి ఇత పెద్ద మత్తి ఇచ్చేసేసి అవేక్ అనెస్థిషియా అంటే పేషెంట్ మెలుగుతూనే ఉండి ఇతన్ని నెక్ ఓపెన్ చేసి థైరాయిడ్ కార్టిలేజ్ని మేము ఇన్సిషన్స్ ఇచ్చి థైరోప్లాస్టీ టైప్ 3 అని చెప్పేసి ఈ సర్జరీ చేయడం జరిగింది. దీనికి పిబ్రోఫోనియా అని వ్యాధి అంటారు. ఈ పిబ్రోఫోనియా 1,00,000 మందిలో ఒకరికి వస్తుంటుంది. మనం కామన్గా సొసైటీలో చూస్తుంటాం. వీళ్ళు చాలామంది అడాప్ట్ అయిపోతుంటారు. కానీ తెలిసిన వాళ్ళు ఇట్లా ఆత్మన్యూనత భావంతో ఉన్న వాళ్ళు ఇలా వచ్చారు. ఇది 3వ కేసు ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ పిబ్రోఫోనియా కేసులు చేయటం. శస్త్రచికిత్స ద్వారా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది స్పీచ్ థెరపీ అంటారు కానీ చాలా తక్కువ మంది ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ సర్జికల్గా దీనికి కరెక్షన్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది. టేబుల్ మీద రిజల్ట్ వస్తుంది.